అంకుల్ ముందు మీరు కూర్చోండి కూర్చోండి అంకుల్. ఇది ఆవేశం కాదయ్యా, ఒక కన్న తండ్రి గుండె మంట. ఆ దగులుబాజీ అదవులకేం తెలుస్తుంది? నా బిడ్డ బతుకు సర్వనాశనం చేసిన ఆ దౌర్భాగ్యుడికేం తెలుస్తుంది? కాస్త వాటర్ తాగండి అంకుల్. అక్కర్లేదు. ఎన్ని నీళ్లు తాగితే ఈ గుండెల్లో మంట సల్లారుతుందయ్యా? ఎన్ని కన్నీళ్లు దిగమింగితే బండరాయిలా మారిపోయిన మనసు కరుగుతుందయ్యా? బంగారం లాంటి పిల్లయ్యా, అది కాబట్టి తట్టుకుని నిలబడింది. ఇంకొకరు అయ్యుంటే ఆత్మహత్య చేసుకుని కన్నవాళ్ల కడుపులో చిచ్చు పెట్టిపోయిండేవారు. సారీ అంకుల్, వరుదిని లైఫ్లో ఇంత విషాదం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు అంకుల్. అసలు తను అంత బాధను భరిస్తున్నట్టు ఏ రోజు కూడా కనిపించలేదు అంకుల్. ఆడపిల్ల ఏం చెప్పుకుంటుందయ్యా? మీలాంటి వాళ్ల దగ్గర చెప్పుకుని చులకనైపోలేదు. మా ముందు బయటపడి మా బాధ ఇంకా పెంచలేదు. అవును, నిజమే అంకుల్. జరిగిపోయిన పెళ్లి మూలంగా వరోధిని తన బాధని కంట్రోల్ చేసుకుని బతుకుతుంది. ఇప్పుడు ఇంకో పెళ్లి చేస్తానంటున్నారు. ఆ వచ్చేవాడు ఎలాంటివాడో మీరు చెప్పగలరా అంకుల్? మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధం చూడడం అంటే చీకట్లో బాణం వేసినట్టే. తగిలితే తగులుతుంది, లేదంటే మనకే గుచ్చుకుంటుంది. మళ్ళీ వరోధిని లైఫ్ని రిస్కులో పెట్టడం అవసరమా అంకుల్? నిజమే బాబు. దాని పెళ్లి తొందరగా చేయాలన్న ఆత్రంలో నేనే ఎక్కువ ఆలోచించలేకపోయాను. కానీ వెంటనే చేయాలి. వెంటనే చెయ్యాలని తొందరపడితే ఎలా అంకుల్? ఇప్పటికే వరోధిని దెబ్బతినుంది. మళ్ళీ ఆమె లైఫ్ని రిస్కులో పెట్టడం అవసరమా అంకుల్? మరి ఎలా బాబు? మీకు తెలిసిన సంబంధమే చూడండి. మంచివాడు, అందగాడు, ఆస్తిపరుడు, అన్నిటికంటే మించి వరోధిని అంటే ఇష్టపడేవాడు. ఆమె అభిప్రాయాల్ని గౌరవించేవాడు దొరకపోడు అంకుల్. అలాంటి వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా బాబు? అలా అన్నారు, బాగుంది. మీకెందుకు, అంతా నేను చూసుకుంటాను. అయితే ఇంకా సంతోషం బాబు. నీకు తెలిసిన వాళ్ళైతే నాకు ఏ దిగులు ఉండదు బాబు. బాబు కొంచెం తొందరగా చూడండి. చాలా తొందరగా చూస్తాను అంకుల్. యూ డోంట్ వరీ, ఓకే? సరే బాబు, నేను వస్తాను. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్ళావు నాన్న? చిన్న పని మీద బయటికి వెళ్ళానమ్మి. కాసిన మంచినీళ్ళు ఇస్తావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.